గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉప్పల్ వేదికగా రాత్రి 7:30 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాను. ఒకరొకరుగా లోపలికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళ టికెట్స్ కావచ్చు వాటిని అన్నింటినీ చెక్ చేసిన అనంతరమే లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనరల్గా ఈ సంవత్సరం బోని కొట్టినటువంటి ఎస్ఆర్హెచ్ తర్వాత 4 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. ఇటు అభిమానులు నిరాశ చెందినప్పటికీ ఈసారి ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తామంటూ వాళ్ళు ఒకవైపు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకరొకరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 7:30కు మొదలైనప్పటికీ ముందుగానే ఇక్కడికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులు ప్రతి క్షణం ఇక్కడ నిఘా కాసిన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా ఉప్పల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇంకోవైపు మనం చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు వచ్చి అందరూ తరలి వస్తున్నారు. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ను చూడడానికి పెద్ద ఎత్తున అటు అభిమానులు అటు మహిళా అభిమానులు కావచ్చు ఇటు జెంట్స్ కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా ఆరెంజ్ ఆర్మీతో మొత్తం కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు ఎండ కొడుతున్న ఎండను సైతం ఎవరు లెక్క చేయకుండా మ్యాచ్ను చూసేందుకు తన క్రికెటర్లను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకరొకరు ప్రస్తుతం తరలి వస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే మ్యాచ్కి సంబంధించి పిచ్చు కావచ్చు వీటినన్నింటినీ కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగున సీసీ కెమెరాలు కావచ్చు అన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తారని కూడా చెప్తున్నారు. 4 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ దెబ్బ మీద దెబ్బ కానీ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్ కంబ్యాక్ ఇస్తుందా? ఇస్తుంది. చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి కంబ్యాక్ ఇస్తుంది అంటే వాళ్ళు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినాం. ఈసారి ఓడిపోతే ప్లే ఆఫ్స్ కానీ చాలా కష్టమే. ఏంటి ఈసారి ఖచ్చితంగా గెలుస్తామా? 100% గెలుస్తారు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఇట్స్ బీన్ లాంగ్ బ్యాక్ బట్ కాబట్టి ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాం. కానీ వికెట్స్ కూడా ఎక్కువ తొందరగా కోల్పోతున్నాం. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే కోల్పోతున్నాం. ఏంటి అసలు మన దగ్గర ఎందుకు ఇలా జరుగుతుంది? ఫస్ట్ మ్యాచ్ ఏమో ఎవరు ఊహించలేని రీతిలో ఆడారు. తర్వాత 4 మ్యాచ్లు ఓడిపోయారు. సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుద్ది. ఫస్ట్ మ్యాచ్ లాగా 100% రిపీట్ అవుద్ది. వి ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ టుడే. గెలుస్తారంటున్నారా? 300 స్కోర్ చేస్తుంది అంటున్నారా? గెలుస్తారంటున్నా. 300 స్కోర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ డెఫినెట్లీ గోనా విన్. ఏమేమి మార్పులు చేసుకోవాలి అందరూ? మొన్న బౌలింగ్ కూడా ఎంచుకున్నారు. కొంచెం చేంజ్ చేసినప్పటికీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. లేదు ఈసారి వర్కౌట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ విన్. దట్స్ థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూసుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తుంది అంటూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయాము. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది పక్కా 100%. 300+. సో చూసుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా మనమే గెలుస్తామంటూ ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు వచ్చి ఇక్కడ మ్యాచ్ను తిలకించేందుకు తన అభిమాన క్రికెట్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏ క్లాస్? 9. ఎవరు క్రికెటర్ ఎవరు ఇష్టమైన? విరాట్ కోహ్లీ. మరి ఎస్ఆర్హెచ్లో ఎవరు? ట్రావిస్ హెడ్. ఈసారి గెలుస్తామా మనం? ఏంటి 4 మ్యాచ్లు ఓడిపోయాం తెలియదు. సో చూసుకోవచ్చు. మొత్తం మీద అందరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో చెప్పండి ఈరోజు మ్యాచ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అంతేనా? సో మొత్తం మీద చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కంబ్యాక్ ఇచ్చి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లోకి వెళ్తామంటూ ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం ఉప్పల్ పరిసర ప్రాంతాలన్నీ ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయి ఉన్నాయి. సో మొత్తం మీద పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. మొత్తం ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీస్ బందోబస్తు కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు అడుగడుగున ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు క్రికెట్ను చూసేందుకు వస్తున్నారు. అది హోమ్ గ్రౌండ్ కావడంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలుస్తుందంటే ప్రతి ఒక్కరు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మ్యాచ్ ఏంటి? వరుసగా 4 ఓడిపోయాం.
సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళందరినీ కూడా చెక్ చేసిన అనంతరమే లోపలికి వెళ్తున్నారు. వాళ్ళని మొత్తం లోపలికి ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ అనేది జరిగింది. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడంతో ఒకవైపు అభిమానులు నిరాశ చెందినప్పటికీ ఈరోజు కానీ వాళ్ళు మాత్రం ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉప్పల్ పరిసర ప్రాంతాలన్నీ ఆరెంజ్ ఆర్మీతో ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏంటి ఈరోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా టికెట్స్ కూడా మనకు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో పెట్టిన 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే మొత్తం కూడా అమ్ముడిపోయాయి. హాట్ కేక్ల టికెట్స్ అమ్ముడిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఒకవైపు ఈసారి ఖచ్చితంగా మనమే ఎస్ఆర్హెచ్ మరోసారి కంబ్యాక్ ఇస్తుంది. మొదటి మ్యాచ్ ఏ విధంగా అయితే సత్తా చాటమ్మ ఈసారి కూడా అదే విధంగా జరుగుతుందంటూ వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మరి కాసేపట్లోనే హైదరాబాద్ విన్ అవుతుంది. వరుసగా 4 ఓడిపోయాయి. ఫెయిల్ అవుతుంది. ఓన్ గ్రౌండ్ గా ఈ రోజు తప్పకుండా విన్ అవుతుంది. ఈ రోజు అంటే మొన్న ఇషాన్ కిషాన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేశారు. తర్వాత అసలు ఎవరు కూడా రాణించలేదు, తొందర అవుట్. ఈ రోజు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బాగా ఆడతారు. ఈ రోజు 100% విన్ అవుతుంది హైదరాబాద్. నితీష్ కుమార్ రెడ్డి చెప్పలేము, డౌట్ఫుల్ గా ఉంది. అభిషేక్ శర్మ తప్పకుండా ఆడతాడు. ఈ రోజు డూ ఆర్ డై మ్యాచ్, ఎందుకంటే ఈ రోజు గెలిస్తేనే మనకు ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవును, తప్పకుండా గెలుస్తారు ఈ రోజు. తప్పకుండా 100% విన్ ఈ రోజు హైదరాబాద్. ఓడిపోదు గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. 4 మ్యాచ్లు ఓడిపోయాం. ఈ రోజు గెలిస్తేనే మనకు ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కలుస్తుందా? కంపల్సరీ గెలుస్తుంది ఎస్ఆర్హెచ్. ఇదేంటంటే మన ప్రెస్టేజ్ మ్యాచ్, కంపల్సరీ గెలుస్తుంది మన హోమ్ గ్రౌండ్. మొన్న కూడా దీనికి సంబంధించి బౌలింగ్ ఎంచుకున్నారు, అలా వర్కౌట్ అవుతుంది. కానీ అప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏంటి అసలు గేమ్ చేంజ్ చేసుకోవాలి మన వాళ్ళు? అది కూడా కరెక్టే, కానీ ఏమవుతుందంటే ఆర్డర్ ఓకే బాగానే ఉంది, కానీ ఏంటంటే అనుకోకుండా ఏమైనా మిస్కమ్యూనికేషన్, రన్అట్స్ కానీ ఇవన్నీ కానీ వాటి వల్ల వీళ్ళకి మిస్కమ్యూనికేషన్ అవుతుంది, అట్లా అవుట్ అయిన అంతే. కానీ ఎక్కడ కూడా వికెట్స్ మాత్రం కాపాడుకోలేకపోతున్నారు. వెంటనే వికెట్స్ కోల్పోతున్నారు. ఏం చెప్తారు? ఈసారి కంపల్సరీ ఒక ప్లానింగ్తో ఆడతారు. ఈసారి పక్క ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఎంత స్కోర్ చేస్తుంది? 200 ఎబో కంపల్సరీ. 300 అనలేము, 300 అనలేను. అందుకే నేను ఏమంటున్నా 200 ఎబో అయితే కొడుతుంది కంపల్సరీ. 200 300 100 రన్స్ ఉంటాయి. నేను 300 మరి 2 మచ్ అవుతుంది. కంపల్సరీ 200 ఎబో కొడుతుంది. ఈసారి ఎందుకు అభిషేక్ శర్మ ఆడతాడు పక్క. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ చేసిండు కదా, ఈసారి కంపల్సరీ అభిషేక్ శర్మ ఆడతాడు. తెలుగుడు నితీష్ కుమార్ రెడ్డి కంపల్సరీ ఆడతాడు. బాగా ట్రోల్ చేస్తున్నారు కదా. ఒక 4 మ్యాచెస్ తోనే ఒక ప్లేయర్ డిసైడ్ చేయలేము మనం, ఎందుకంటే అది ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు. కంపల్సరీ ఆడతాడు. ఒక్కొక్కసారి ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఆడలేకపోవచ్చు, కానీ సార్ కంపల్సరీ నితీష్ రెడ్డి ఆడతాడు. హోమ్ గ్రౌండ్ లో ప్రూవ్ చేసుకుంటాడు ఈసారి. ఫస్ట్ మనం బౌలింగ్ చూస్ చేసుకోవాలా, బ్యాటింగ్ ఏంటి? బ్యాటింగే పక్క. సో కావ్య పాపం చూసిన చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది కావ్య పాప ఫ్యాన్. కంపల్సరీ గెలుస్తుంది, ఇది మాత్రం షూర్ పక్క. టాప్ 1 పోవాలి కదా, టాప్ 1 పోవాలి ఖచ్చితంగా. ఎస్ఆర్హెచ్ 100% పోదా. మీకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా చెప్పట్లేదు, కంపల్సరీ పోవాల్సిందే. ఈరోజు మ్యాచ్ గెలుస్తుంది అమ్మ, 100% మ్యాచ్ గెలుస్తుంది. 100% గెలుస్తుంది. గెలుస్తుంది పక్కా గెలుస్తుంది. షూర్. మనం సపోర్ట్ చేయాలి కదా, మన హోమ్ టీం మనం సపోర్ట్ చేయాలి కంపల్సరీ. సో ఈరోజు ఏంటి మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్? ఎందుకంటే ఫస్ట్ 4 కూడా చాలా వరకు నిరాశ చెందారు, కొంచెం అసంతృప్తి. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ కానీ ఓపెనింగ్ ఒక పవర్ ప్లే, అట్లీస్ట్ పవర్ ప్లే 6 ఓవర్స్లో ఒక 60 to 80 రన్స్ కొడితే కనుక కంపల్సరీ ఫస్ట్ బ్యాట్స్మెన్ అయితే కనుక 200 ఎబో కంపల్సరీ దాటుతుంది. మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి ఒకసారి కొంచెం వీళ్ళు స్టాండ్ ఇస్తే క్లాస్ అయిన ఎలాగో చాలా బాగా ఆడతాడు. కాకపోతే ఈ సీజన్లో కొంచెం డ్రాప్ అయ్యాడు, కానీ మళ్ళీ ఒకవేళ పార్ట్నర్షిప్ ఇస్తే కనుక తప్పకుండా 180 to 200 అయితే దాటుతుంది. బౌలింగ్ అయినా కానీ బాగానే ఉంది. సో ఓవరాల్ ప్యాట్ కమిన్స్ కూడా బాగానే ఉన్నాడు. కొంచెం క్యాప్టెన్సీ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. అంటే మొదటి మ్యాచ్లో పవర్ ప్లేలోనే 90+ స్కోర్ చేశారు, కానీ తర్వాత ఎప్పుడు కూడా 50. అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు మనోళ్ళు? ఓపెనింగ్ అనేది ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఏదైతే ఉందో ఆ వికెట్ కోల్పోవడం వల్ల మిగతా వచ్చే ఆర్డర్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. అందుకనే కొంచెం ఈ పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఒకరి తర్వాత ఒకరు వెంటనే అవుట్ అవ్వడం, అవన్నీ రియాక్షన్స్ తోటి కొంచెం మళ్ళీ స్లో అవుతుంది. మనం స్టార్టింగ్ ఏదైతే ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే స్కోరు కొనసాగించామో అది డౌన్ అయిపోతుంది అంతే.
ఈసారి అయితే ప్రెషర్తో వాడతారా మనోళ్ళు? ఈరోజు ప్రెషర్తో ఆడతారు, ఎందుకంటే ఇది కనుక ఇది గెలిస్తేనే కొంచెం ప్లే ఆఫ్స్కి అర్హత సాధించిన వాళ్ళు. మిగతా మ్యాచ్లు కూడా గెలవాలి, కాకపోతే ఇది కనుక గెలిస్తే ఇంటికి అని చెప్పి హోప్స్ బెటర్. ఇది కనుక గెలవాలి కంపల్సరీ. సో లాస్ట్ టైం ఏమో ఒక్క అడుగు దూరంలో ఓడిపోయామే, కానీ ఈసారి మాత్రం ఎవరు ఊహించని రీతిలో ఏమంటారు? ఈసారి మాత్రం తప్పకుండా గెలుస్తుంది. ఓపెనింగ్ మనకు టార్గెట్ మంచిగా ఉంటే బెటర్, మంచిగా ఉంటుంది. ఎందుకంటే నీకు ఆపోనెంట్ పంజాబ్ కింగ్స్లో కూడా ఎక్సలెంట్ బౌలర్స్ ఉన్నారు, ఎక్సలెంట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఈవెన్ శ్రేయాస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఎక్కువ నడుస్తుంది ఇక్కడ టీం మాత్రం. కంపల్సరీ మనకి ఇది రీచ్ కావాలి, ఇది గెలవాలి. SRH విన్ అవుతుంది పక్కా. థ్యాంక్ యూ. లాస్ట్ 4 మ్యాచ్లు కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. ఈ రోజైనా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి అనుకుంటున్నారా? ఈరోజు 100% మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నాం. లాస్ట్ 4 మ్యాచెస్లో ఏంటంటే మనకు ఓపెనింగ్ స్టార్ట్ కరెక్ట్ రాలేదు. లాస్ట్ సీజన్లో అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు, కానీ ఈ సీజన్ అంతగా ప్రదర్శన లేదు. ఈరోజు అభిషేక్ శర్మ కొంచెం పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ స్టార్ట్ చేసి హెడ్ కొంచెం బాగా ఆడితే పవర్ ప్లేలో ఒక 6 ఓవర్స్లో మనకు ఒక 80 to 90 రన్స్ స్కోర్ చేసి వికెట్ పడకుంటుంటే మనకు 250 240 స్కోర్ వరకు రీచ్ అయితే మనము బౌలింగ్తో కట్టడి చేయొచ్చు. ఈరోజు మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నాను నేను కూడా. ప్యాట్ కమిన్స్ కొంచెం ఆయన వ్యూహాలు కొంచెం ఆలోచించి మంచి ప్రదర్శన చేసి క్యాప్టెన్సీ కొంచెం బాగా చేయాలి, అనుకున్న రీతిలో చేయాలి. లాస్ట్ టైం చేసినట్టు ఈసారి అనిపించలేదు. కొంచెం ఎందుకో డల్గా టీం కూడా కొంచెం బ్యాటింగ్ పైన చేసిన కాన్సన్ట్రేషన్ బౌలింగ్ పైన లేదు. కొంచెం ఈరోజు బౌలింగ్ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కానీ అట్లా మంచి యూజ్ చేసి తీసుకొని మంచిగా బౌలింగ్ కూడా వేస్తే 100% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే SRH బలం బ్యాటింగ్, కానీ ఆ బ్యాటింగ్ని అరికడుతున్నారు. ముందు దాన్నే అందరూ కూడా దాన్నే మొదటిని వికెట్స్ తీసేస్తున్నారు. అదే అందరు ఏంటంటే హిట్టింగ్ కోసమే చూస్తున్నారు, కానీ బాల్కి తగ్గట్టు కొట్టడం లేదు. ప్రతి ఒక్క బాల్ హిట్టింగ్ అంటున్నారు, అక్కడే కొంచెం ఎడ్జెస్ అయ్యి లేకపోతే స్లిప్లో కానీ క్యాచెస్ వెళ్తున్నాయి. కొంచెము షార్ట్ వచ్చిన బాల్ని షార్ట్గానే కొట్టి డిఫెన్స్ ఉన్న బాల్ని డిఫెన్స్ ఆడితే కొంచెం స్కోర్ కూడా కొట్టవచ్చు, వికెట్స్ కూడా ఆపుకోవచ్చు అని ఉంటుంది. కొంచెం అభిషేక్ శర్మ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఆడితే మ్యాచ్ కొంచెం స్కోరు అంటే 240 250 వరకు సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే బౌలింగ్ చాలా వీక్గా ఉంది, ఏంటి అందులో ఏం చేంజెస్ కావాలి? బౌలింగ్ అంటే ఉన్న కాడికి బాగానే ఉంది, పర్లేదు. కానీ పవర్ ప్లేలో ఒక 2 or 3 వికెట్స్ మనం బౌలింగ్లో తీసుకున్నామంటే మనము ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినట్టే. ఇంకా షమి కొంచెము ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టి కొంచెం మంచిగా ఆడితే బాగుంటుంది. షమి చేతిలోనే ఉంది ఏమున్నా, ఎందుకంటే ఫస్ట్ 6 ఓవర్స్లో మ్యాక్సిమం 2 ఓవర్స్ వేస్తాడు. 2 ఓవర్స్లో పక్క ఒక వికెట్ అనేది తీయాలి, మెయిన్ వికెట్. శ్రేయస్ అయ్యర్ని కొంచెం జల్దీ అవుట్ చేస్తే మ్యాచ్ మనము అంటే స్కోరు పంజాబ్ వాళ్ళది కొంచెం ఎక్కువ పోకుండా ఆపొచ్చు. శ్రేయస్ అయ్యర్ మెయిన్ వికెట్. అంటే లాస్ట్ టైం LSG అప్పుడు కూడా మెయిన్ వికెట్స్ పడేసినప్పటికీ వాళ్ళు పుంజుకున్నారు. అంటే ఈరోజు ఎట్లుంటుంది, కొంచెం హోమ్ గ్రౌండ్ 4 మ్యాచెస్ ఓడిపోయారు. కొంచెం ఈ మ్యాచ్ గెలిస్తేనే మనకు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది అందరూ కొంచెం కాన్సన్ట్రేషన్ తీసుకొని ఆడతారేమో, ఈ మ్యాచ్ ఎట్లా ఉన్న పట్టుదలతో గెలుస్తారని అనుకుని గెలుస్తారు. మ్యాక్సిమం అయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు హోమ్ గ్రౌండ్ కొంచెం మనకు బెనిఫిట్, గెలవాలి. మ్యాచ్ గెలిస్తేనే కొంచెం ప్లే ఆఫ్స్కి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఈరోజు 100% గెలుస్తారు. గెలిచినా గెలవకపోయినా ఆల్వేస్ SRH. మన హోమ్ టీమ్కి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆల్వేస్ SRH, ఆల్వేస్ ఆరెంజ్ ఆర్మీ. థ్యాంక్ యూ. ఏంటి వరుసగా 4 ఓడిపోయాయి, ఏంటి ఈరోజు ఓడిపోతే ప్లే ఆఫ్స్ నుంచి అసలు వెళ్ళలేము ఏంటి? లేదు మేడం, ఈరోజు ఖచ్చితంగా గెలుస్తుందని మా ఓపు చాలా ఉంది. ఎందుకంటే 4 మ్యాచ్లు ఓడిపోయింది కాబట్టి, ఫస్ట్ మ్యాచ్ ఘన విజయంగా గెలిచింది కాబట్టి, ఫస్ట్ మ్యాచ్ దాని త్రూగా చూసుకుంటే 4 మ్యాచ్లు వాళ్ళకి ఏముందో తెలియదు. ఈ 4 మ్యాచ్ల తర్వాత ఈ మ్యాచ్ ఓపు మీద ఉంది. ఫస్ట్ మ్యాచ్కి మేము వచ్చాము, గెలిచింది. ఈ మ్యాచ్కి మేము వచ్చాము కాబట్టి ఫస్ట్ మ్యాచ్కు ముగ్గురం వచ్చాము, పక్క గెలిచింది. ఈ మ్యాచ్కి 6 మందిని తొలకొచ్చిన, ఇంకా విన్ అవుతుందని 100కు 100% నేను పక్కా రుజువు చేస్తున్నా. అది గెలవాలని చెప్పేసి ఇంకా చాలా ఆనందిస్తున్నా. హైదరాబాద్ పక్క, పంజాబ్ లేదు, ఇక పంజాబ్ ఇది మాత్రం విన్, ఖచ్చితంగా విన్. మొదట్లో మనోళ్ళు 300 చేయాలి స్కోర్ అనే, కానీ ఇప్పుడు గెలిస్తే చాలు అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు నమ్మకం ఉంది, కాకపోతే కొంచెం ఏదో స్ట్రగుల్ అవుతున్నారు. దానివల్ల 300 కాదు, మాకు ఇప్పుడు విన్ను కొట్టాలి. నెక్స్ట్ మ్యాచ్ మాత్రం ముంబై మీద 300కి 300 పైన కొడతారు, కానీ తక్కువ మాత్రం కొట్టారు. హైదరాబాద్ పక్క, పంజాబ్ ఇది మాత్రం పక్కా, ఏముండదు. పక్క హైదరాబాద్ గెలవాలి, దానికి మేము సంతోషించాలి. హైదరాబాద్ గెలిచినా ఓడినా హైదరాబాద్ సపోర్ట్ ఫుల్ చేస్తారు. హైదరాబాద్ గెలిచినా ఓడినా మాకు మాత్రం హైదరాబాదు
ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ ఉన్నాయి మాకు. మేము లోకల్ టీంకి సపోర్ట్ చేస్తాం కాబట్టి మేము ఇంతమంది వచ్చినాం మా ఊరు నుంచి. ఈ మా టీం మొత్తం ఓకే 6 మెంబర్స్ వచ్చినాం. మా కోడలు అందరం ఇగో పెద్దాదరాల జడ్చల మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్, అక్కడ నుంచి మేము వచ్చినాం. ప్రతి మ్యాచ్కి ఇంచుమించు ఓడిపోతే దానికి మేము ఖండిస్తాము ఖచ్చితంగా. నెక్స్ట్ మ్యాచ్ మాత్రం చుక్కలు చూపించే బాధ్యత హైదరాబాద్ టీం ముంబైకి చుక్కలు చూపిస్తుంది. ఇది మాత్రం పక్కా, ఖచ్చితంగా ఈరోజు మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది మేడం, ఇది మాత్రం పక్కా. మొదటి మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడారు, కానీ లాస్ట్ 4 మ్యాచ్లు మాత్రం ఓడిపోయారు. ఏంటి ఎక్కడ విఫలమవుతుంది? ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? మన వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, కాకపోతే టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నారు. కాకపోతే ఈసారి 300 కొట్టకపోయినా మినిమం గెలిచే ఛాయిసెస్ ఉన్నాయి. ఈరోజు 100% గెలుస్తారు. మ్యాచ్ అయినప్పుడు ఒకటి ఓడిపోవడం ఒకటి గెలవడం కామన్. హైదరాబాద్ని మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం, మన టీం మనం సపోర్ట్ చేసుకోవాలి. పవర్ ప్లేలోనే 2 మెయిన్ వికెట్స్ పడిపోతున్నాయి, వెంటనే అన్ని కూడా అవుట్ అవుతున్నాయి. ఆల్ అవుట్ ఈరోజు ఖచ్చితంగా సరి చేసుకున్నారు. ఈరోజు అవుట్ కారు, ఓపెనర్లు సర్కిల్ 6 ఓవర్స్ వరకు అవుట్ కారు, కంపల్సరీ ఆడతారు. ఈరోజు అవుట్ అయ్యే ప్రసక్తి లేదు సార్, అవుట్ కారు కూడా. పంజాబ్ కింగ్స్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది మన వాళ్ళు. ఈసారి పంజాబ్ కూడా చాలా టఫ్ ఉంది. అది వరుసగా ఒక 2-3 మ్యాచ్లు గెలిచింది. మనది ఒకటే 4 మ్యాచ్లు ఓడిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది. ఈరోజు కానీ బౌలింగ్ వీక్గా ఉంది అంటున్నారు. బౌలింగ్ ఒకటి వీక్ ఉంది, బ్యాటింగ్ టాపర్. బ్యాటింగ్లో మనంత బ్యాట్స్మెన్స్ లేరు, కాకపోయినా మనలో ఓడిపోతున్నారు. కాకపోతే సర్కిల్లో వికెట్లు పడకపోతే 100% విన్ అవుతాం. సర్కిల్లో వికెట్లు పడకపోతే 300 కన్ఫామ్ స్కోర్. 300 కాదు, కావ్య వాళ్ళు మనం గెలిపించుకున్న మన టీం కొన్నారు కాబట్టి ఆమె పేరు నిలబెట్టాలి కాబట్టి గెలిస్తే చాలు, అంత టాప్ స్కోర్ అవసరం లేదు, అంతే. మ్యాచ్ కోసం వస్తున్నారా, కావ్య పాప కోసం వస్తున్నారా? హాయ్, మై నేమ్ ఇస్ వివేక్. నేను బెంగళూరు నుంచి వచ్చిన్నాను హైదరాబాద్ మ్యాచ్ చూడడానికి. అన్ఫార్చునేట్లీ ఆర్సీబీ ఇక్కడ ఆడతా లేదు కదా, అందుకే నా సిస్టర్ ఇక్కడే ఉండారు. సో నేను హైదరాబాద్ సపోర్ట్. ప్లేయర్ ఎవరు SRH లో? ఫేవరెట్ ప్లేయర్ నాకు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. సో అందరూ బాగా ఆడతారు కదా. సో నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే 300 కొడతారు. సో పవర్ ప్లేలో మీకు 120 రన్స్ పోవచ్చు. లాస్ట్ 4 మ్యాచ్ కూడా ఓడిపోయారు, ఇంకా హోప్ ఉందా? మా ఆర్సీబీ మంత్రం ఏమంటే విన్ ఆర్ లూజ్ ఆల్వేస్ సపోర్ట్ ఆర్సీబీ. లైక్ దట్, విన్ ఆర్ లూజ్ వీ ఆల్వేస్ సపోర్ట్ SRH వెన్ వీఆర్ ఇన్ హైదరాబాద్. సో ఆల్ ద బెస్ట్ హైదరాబాద్. అండ్ పంజాబ్ కింగ్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయినా ಅವರು దిస్ ఇయర్ దే వోంట్ విన్. సో బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్. ఈ రోజు మ్యాచ్ అనేది మనకు చాలా కీలకం. ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈ రోజు డిసైడ్ చేస్తుంది. సో ఏమంటారు, ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తామా? గెలవం, కంపల్సరీ పంజాబే గెలుస్తుంది. హైదరాబాద్ 300 కొట్టినా కూడా మేము 300 షేర్ చేస్తాం. ఎందుకంటే హైదరాబాద్ బౌలింగ్ గురించి మనకు తెలిసిందే. ఆ బ్యాటింగ్ కూడా ఒక అనికేత్ వర్మ అన్నట్టు తప్ప మిగతా వాళ్ళందరూ ఏదో వచ్చినామా 4-6 కొట్టినామా అవుట్ అయినామా లాగానే ఆడుతున్నారు. కిషన్ సెంచరీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇషాన్ కిషన్ ఒకటే మ్యాచ్ ఆడాడు, ఒక్కటే మ్యాచ్. తన గురించి తెలిసే ముంబై వదులుకున్నది. మొత్తం సీజన్ అంతా ఒక మ్యాచ్ మీద డిపెండ్ కావద్దనే ఒకటే వదులుకున్నది. ఫస్ట్ మ్యాచ్ చూపెట్టాడు, తర్వాత అన్నీ అయిపోయాయి కదా. ఖచ్చితంగా శ్రేయస్ టీమే గెలుస్తుంది, పంజాబ్ గెలుస్తున్నాం మేము. ఈరోజు కంబ్యాక్ ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. 300 స్కోర్ అంటున్నారు. ఏమి ఇవ్వదు. ఈ ఫ్లాట్ పిచ్కి మ్యాక్స్వెల్ని కూడా ఫామ్లోకి తీసుకొచ్చే బౌలర్స్ ఉన్నారు SRHలో. మొత్తం మీద రాత్రి 7:30 ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్తో తలపన్నున్నది. మొత్తం మీద ఈసారి వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఈసారి కంబ్యాక్తో పుంజుకుంటుంది SRH, ఖచ్చితంగా గెలుస్తుంది. మొదటి మ్యాచ్ ఎవరు ఊహించని రీతిలో ఏ విధంగా గెలిచిందో ఈసారి కూడా అదే రీతిలో గెలుస్తుంది అంటూ ఒకవైపు అభిమానులు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.